వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. చేసి 1 year ఇంటర్న్షిప్ చేసుకుంటూ బ్యూటీ పాజెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీ అన్వేషణ? ఐ మీన్ నేను 5th yearలో ఉన్నప్పుడే ఐ హ్యావ్ దిస్ ఐడియా. నేను మా మదర్ కాల్ చేసి నేను ట్రై చేయాలనుకుంటున్నాను మిస్ ఇండియా అంటే అప్పటికే ఫ్రెండ్స్ చెప్పుంటారు. అయ్యో ఫ్రెండ్స్ చెప్పలేదు, ఫ్రెండ్స్ అందరూ డిస్కరేజ్ అండి బాబు. అంతేనా, డిస్కరేజ్ చేశారా? బికాస్ ఐ వాజ్ లైక్ వెరీ హెవీ. ఐ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 83 kilos. నా ఇన్స్టాగ్రామ్లో నా ట్రాన్స్ఫర్మేషన్ ఫోటో కూడా ఉంటుంది. నేను అంత హెవీ ఉండేదాన్ని. అండ్ నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్తే అది అలా అలా క్లాస్లో స్ప్రెడ్ అయ్యి నువ్వు చదువుకో, యూఆర్ ఓన్లీ గుడ్ ఫర్ స్టడీస్, ఇలాంటి టాక్ వచ్చింది. అది లైక్ మీరే ఏదో ఒక రోజు వినాయక్ మెసేజ్ చేస్తారు లేదా నా ఇన్నర్ వాయిస్. నేను బయట చెప్పాను కదా, ఐఎమ్ క్లోజ్డ్ పర్సన్, సో బయటకి ఏం చెప్పేదాన్ని కాదు. ఐఎమ్ లైక్ ఓకే స్పీక్, లోకులు కాకులు మాట్లాడుతూ ఉండండి అని అనుకునేదాన్ని. కట్ చేస్తే ఇలాగ స్లో మోషన్ లో నౌ ఎవ్రీబడీ టెక్స్ట్ మీ, ఓ వి ఆర్ వెరీ హ్యాపీ, మేము మీ జూనియర్స్, మేము మీ సీనియర్స్ అని టెక్స్ట్. అంటే న్యాచురల్లీ అంతే కదా, టేక్స్ ఎఫర్ట్. అండ్ సో 83 నుంచి ఇలా ఎలా తగ్గారు కామాక్షి మీరు? ప్యూర్లీ డైట్, వర్కౌట్. మాకు కూడా చిట్కాలు చెప్తారని ఆశిస్తూ మన సినిమా ప్రయాణం గురించి మాట్లాడే లోపు, ఎందుకంటే ఐ జస్ట్ వండర్, ఇప్పుడు అందరు ఎవ్రీబడి సో వరీడ్, ఎంత తింటున్నావు, ఎంత బరువు ఉన్నావు, ఎంత తగ్గాము. దట్స్ యాక్చువల్లీ బ్యాడ్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. హాయిగా భోజనం చేసి ఎన్ని రోజులు ఏం చెప్పండి అందరూ. నేనైతే అన్ని తింటాను ఇప్పుడు. నా ఐ నో నా బాడీకి ఏం తినాలి, ఎంత క్వాంటిటీ. నేను ఎవ్రీడే హ్యాపీగా తింటాను, బట్ ఐ వర్క్అవుట్ అలానే. సో అది ఫుడ్ ఈస్ ద మెయిన్ అది థింగ్ అంటారు. సో అయితే 83 నుంచి మీరు ఇప్పుడైతే 55 ఉన్నారా, 60? మిస్ ఇండియా టైంలో 55 అయ్యాను. అప్పుడు నాకే నచ్చలేదు. అప్పుడు నాకు ఆ ప్రెషర్ ఉండేది కాన్స్టెంట్లీ, ఇంత వెయిట్ ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. దట్ ఈస్ వై ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది పాజెంట్రీ అండ్ మోడలింగ్, బికాస్ అక్కడ నాకు సెరిబ్రల్గా ఎక్కువ స్టిమ్యులేటింగ్గా ఏమి ఉండేది కాదు. It was always about the looks, because we have to carry the attires of the designers kada. మీకు ఆన్సర్ క్వశ్చన్ ఏం అడిగారు? మీ లాస్ట్ పేజెంట్ క్వశ్చన్ ఉంటుంది కదా. అయ్యో అదే నా కొంప ముంచింది. ఇఫ్ యూ వర్ ద ఫస్ట్ woman to land on the moon, what would you do? అంటే చాలా మంది ఆన్సర్స్ చెప్పేవాళ్ళు ఆ క్వశ్చన్ ని మళ్ళీ రిపీట్ చేస్తారు. ఇఫ్ ఐ వర్ ద ఫస్ట్ వుమన్ టు ల్యాండ్, థ్యాంక్ యూ ఫర్ ది క్వశ్చన్. ఇఫ్ ఐ వర్ అని చెప్పి అది చెప్తారా మీకు? చెప్పను అట్లా. యా, దే ట్రైన్ us how to, అంటే ఒకసారి మనకి ఆన్సర్ గబుక్కని రానప్పుడు we try to articulate and take time in our head. అదే అనిపించింది చూసే. అంటే ఓకే, వెరీ గుడ్, అదే అనమాట. సో మరి అది యాక్చువల్లీ బట్ నాకు అక్కడ వరకు నేను టాప్ 15 వరకే వెళ్ళాను. మళ్ళీ టాప్ 5లో ఉంటే ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవి. సో మాకు పర్సనల్ ఇంటర్వ్యూ అవుతుంది టాప్ 30 నుంచి 15కి వెళ్ళడానికి. సో అక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, దానికి నేను ఇచ్చిన ఆన్సర్కే నువ్వు వెళ్ళిపోమ్మా అని అన్నారు. ఏం క్వశ్చన్ అడిగారు, ఏం ఆన్సర్ ఇచ్చారు? బ్రేక్ తర్వాత చెప్పండి. సో దే ఆస్క్డ్ మీ, ఒకవేళ మీరు ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు, జాన్లో మాకు ఆడిషన్స్ అయ్యాయి, ఆల్మోస్ట్ 120 కంటెస్టెంట్స్ నుంచి నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. ఐ రిప్రజెంటెడ్ ది స్టేట్, విన్ అయ్యి. సో ముంబైకి వెళ్ళి ఒక 2 months వాళ్ళతోనే ఉండాలి, బికాస్ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ, అండ్ మధ్య మధ్యలో మాకు సబ్ కాంటెస్ట్స్ అవుతాయి, సో అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ. సో పార్ట్ ఆఫ్ దట్ క్వశ్చనర్ రౌండ్, ఇంటర్వ్యూ రౌండ్ వచ్చినప్పుడు దే ఆస్క్డ్, ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు కదా, మీరు విన్ అవ్వకపోతే ఏంటి, అండ్ హౌ ఆర్ యూ గోయింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అనేసి క్వశ్చన్ అడిగారు. ఐ హ్యావ్ గివెన్ అన్ ఆన్సర్ విచ్ మేడ్ దెమ్ ఫీల్ దట్ ఈ అమ్మాయికి అంత ఇంట్రెస్ట్ లేదేమో ప్యాజెంట్రీ అని. మేబీ డీప్ డౌన్ సబ్ కాన్షియస్లీ అదే నిజమై ఉండొచ్చు. సో ఐ టోల్డ్ దెమ్ ఇట్స్ ఓకే, నేను చాలా కష్టపడ్డాను, డెఫినెట్లీ బాధపడతాను, ఎందుకంటే ఇంత కష్టపడి ఒక దాని గురించి అచీవ్ చేయడానికి వచ్చినప్పుడు అది రాకపోతే ఇట్స్ హ్యూమన్ సైకాలజీ, వీ ఫీల్ పెయిన్. బట్ ఇక్కడతో నా లైఫ్ ఆగిపోదు. ఐ టేక్ దిస్ యాజ్ అ స్టెప్పింగ్ స్టోన్ అండ్ ఐ గో ఫార్వర్డ్. నాకు దిస్ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, ఐ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్ టు అకంప్లిష్ అని చెప్పాను. ఆల్ మై అదర్ కంటెస్టెంట్స్ they were like, no, మేము అసలు I cannot imagine my life without this. So I felt అది డెస్పిరేషన్ కదా, అది ఎంపవరింగ్ ఎలా అవుతుంది అని నా క్వశ్చన్. కరెక్టే, అంతే. అసలు బ్యూటీ పాజెంట్రీ ఇస్ నాట్ రిలెవెంట్ నౌ అండి, ఒకప్పుడు అవును. అండ్ ఆల్సో గేవ్ వాయిస్ టు విమెన్, కానీ మీరు రైట్ గా అన్నట్టు సెరిబ్రల్ గా అక్కడ చాలా తక్కువ ఉంటుంది. అది ఉన్నా కూడా ఎవరు చూడరు. మనకి తెలివితేటలు ఉన్నాయి, టాలెంట్లు ఉన్నాయి, ఊరికే రౌండ్ పెడతారు కానీ కొలతలు కొలతలు, వెయిట్, హైట్, అంతే కదా. అండ్ దట్ ఆల్సో మేడ్ మీ క్వశ్చన్
అరే మనం ఎంపవరింగ్ బ్యూటీ అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాదని చెప్తూ ఉంటున్నాము, బట్ స్టిల్ వీ హ్యావ్ టు యునో గెట్ ఆ టీత్ అలైన్, మంచి స్మైల్ డిజైనింగ్ చేయించాలి, దెన్ వీ హ్యావ్ టు టేక్ ఫిల్లర్స్, వీ హ్యావ్ టు టేక్ బొటాక్స్, యూ హ్యావ్ టు లుక్ పిక్చర్ పర్ఫెక్ట్ లైక్ అ డ్రీమ్. బట్ హౌ ఇస్ దట్ ఎంపవరింగ్? ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్. కాదు. సో అక్కడ మైండ్ స్విచ్ అయిపోయింది. అంటే ట్రూ, అంటే ఇఫ్ యూ టేక్ ఇట్ బై యువర్ చాయిస్ ఫర్ యువర్ ఓన్ ప్రొఫెషన్ అండ్ యూ డూ ఇట్, దట్స్ ఓకే. కానీ Exactly. టు ఫిట్ ఇన్ టు సంథింగ్ అండ్ అగైన్ బి రిజెక్టెడ్ దేర్ బేస్డ్ ఆన్ సంబడి ఎల్స్ ఇస్ అగైన్ ఇట్స్ అ చాయిస్. అంటే నేను చెప్పాను కదా ఎంపవర్మెంట్ గురించి, ఇదంతా ఆ సీడ్ నుంచే ఇదంతా స్టార్ట్ అయింది అని. కాబట్టి ఇక్కడ ఎంపవర్మెంట్ లేదు కాబట్టి అలైన్ అవ్వలేదు నా మైండ్ లో. నేను ఏమనుకొని వచ్చానో ఇక్కడ ఏం జరుగుతుందో ఇట్ డిడ్ంట్ అలైన్. సో ఐ ఫెల్ట్. కానీ అమ్మ వాళ్ళు ఏమి స్విమ్ సూట్ వేసుకుంటావుటే అదేంటి నేను ఇలాగే పెంచాము ఇవన్నీ అన్నారా? అన్నారు. లైట్ అక్కడ ఎంపవరింగ్, యూ ఓన్ వాట్ యూ వాంట్, యూ వాట్ ఈస్ రిక్వైర్డ్. వీ హ్యాడ్ అ స్విమ్ సూట్ రౌండ్, వీ డిడ్ ఇట్. నా ఇన్స్టాగ్రామ్లో నేను చాలా మోడలింగ్ ఫొటోస్లో ఉంటాయి, బికినీ ఫొటోస్, స్విమ్ సూట్ ఫొటోస్, బికాస్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మోడలింగ్ ఫర్ దోస్ బ్రాండ్స్. నేను అది అంటే ఐ హ్యావ్ వెరీ కంపార్ట్మెంటలైజ్డ్ బ్రెయిన్ అండి. ఇది నా ప్రొఫెషన్, ఇది నా పర్సనల్ లైఫ్, దిస్ ఇస్ మై ఫ్యామిలీ, దీస్ ఆర్ మై కొలీగ్స్, దిస్ ఇస్ మై, అలా చాలా క్లియర్గా ఉంటుంది నాకు. నేను ఏది మిక్స్ చేయను. మిక్స్ చేయరు కాబట్టి అంటే అక్కడ ప్రొఫెషనల్ కాంటెక్స్లో ఇట్స్ ఫైన్. ఒకవేళ ఏమైనా అన్నా సరే అర్థం చేసుకుంటారులే విత్ టైం అని నేను వదిలేసేదాన్ని, అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్. సో అలాగా యాక్చువల్లీ ఇట్స్ అన్ అన్ఫోల్డింగ్ ఆఫ్ అ బోల్డ్ కామాక్షి ఇన్ అ వెరీ ఫ్రమ్ అ టిమిడ్ ఎన్వైరన్మెంట్. అంతే కదా? సో ఐ వాజ్ ఆల్వేస్ రాడికల్ స్కూల్లో కూడా. ఏదైనా ఉంటే టక్మన్ లేచి ఇది ఎందుకు ఇలా కాదు, ఎందుకు ఇలా, ఐ ఆల్వేస్ యూస్ టు టాక్ లైక్ దాట్. మా టీచర్స్ అనేవాళ్ళు లుక్ అట్ హర్ హౌ బోల్డ్ షీ ఈజ్, అది ఇది అని. అప్పుడు నాకు బోల్డ్ మీనింగ్ కూడా తెలీదు, వీళ్ళు ఏమంటున్నారా అనుకునేదాన్ని. సో అలా లిటరలీ పొలిమేర దాటి మళ్ళీ పొలిమేరలోకి వచ్చారు అంతేనా? సో ఇప్పుడు అంటే పొలిమేర సీక్వెల్ ఇస్ కమింగ్ అప్ కదా? ఇట్ ఇస్ పొలిమేర 3. సో అందులో వాట్ ఈస్ యువర్ అయ్యోయో. సో పొలిమేర 3 నాకు 1 నుంచి డైరెక్టర్ డాక్టర్ అనిల్ విష్ణు, ఆయన కూడా డెంటిస్ట్. ఆయన డెంటిస్ట్. ఆయన డెంటిస్ట్. డాక్టర్లు అందరూ అన్నీ వదిలేసి ఇప్పుడు ఇచ్చేస్తారు అనమాట. వెరీ గుడ్, బాగుంది. సో అందుకే మాకు మంచి ఒక సింక్ ఉంది. somehow we think very similarly. 1లో ఆడిషన్ తీసుకొని యాక్టర్గా నేను వచ్చాను ఆ ప్రాజెక్ట్కి. దెన్ వీ వర్ షూటింగ్ ఇన్ దమ్మపేట, ఖమ్మం దగ్గర. సో అక్కడ నేను సార్కి చెప్పాను, సార్ మళ్ళీ వచ్చి 10 days మళ్ళీ షూట్ చేయడం ఎందుకు, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను డైరెక్షన్ టీంలో జాయిన్ అవుతాను, నాకు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అని చెప్తే హీ గిగిల్డ్ అండ్ హీ సెడ్, మీరు యాక్టర్స్ ఏం కష్టపడతారు, పరిగెట్టాలి, అది తేవాలి ఇది తేవాలి అంటే, లేదు నేను చేస్తాను అన్నాను. హీ సెడ్ ఓకే సరే చూద్దాం. సో అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పొలిమేర 1, 2 ఇప్పుడు 3కి 1కి అసిస్టెంట్ డైరెక్టర్ని అండ్ యాక్టర్ని, 2కి అసోసియేట్ డైరెక్టర్. అండ్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఐ హ్యాడ్ టు పుల్ మై మామ్ ఇన్ టు ఇట్. దెన్ వీ కో-ప్రొడ్యూస్డ్ ఇట్. దెన్ 3 వచ్చేసరికి ఐఎమ్ ఇన్ ద రైటింగ్ టీమ్, ఐఎమ్ ది అసోసియేట్ డైరెక్టర్ అండ్ ఆల్సో ది యాక్టర్. సో మళ్ళీ సెరెబ్రల్కి వెళ్ళిపోయారు మీరు, ఎక్కడో అటు నుంచి మొదలెట్టి. సో బట్ లైలాలో మీ క్యారెక్టర్ వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్? మీకు నచ్చినట్టు వచ్చిందా? నా క్యారెక్టర్ నాకేం చెప్పారో అదే షూట్ చేశారు. ఐ డోంట్ నో ద ఎంటైర్ ఫిలిం. ద ప్రాబ్లమ్ విత్ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ డూయింగ్ వన్ క్యారెక్టర్, ఇప్పుడు ప్లాట్ బి నాది ఆ మూవీలో మీరు చూస్తే, నాకు నా ప్లాటే చెప్తారు, ఓవరాల్గా చెప్పారు. ఇప్పుడు పొలిమేర అంటే ఐఎమ్ ది లీడ్ యాక్టర్స్ కాబట్టి ఐ నో ది ఎంటైర్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ఏంటి అంతా. సో ఈ మూవీస్లో ట్రాక్ కాబట్టి ట్రాకే చెప్తారు, ద రెస్ట్తో మాకు సంబంధం ఉండదు. సో నా ట్రాక్ అయితే ఏదైతే చెప్పారో అదే అయ్యింది. బట్ వన్ ఐ వాచ్ ద ఫిలిం దెన్ ఐ వాస్ లైక్ ఓకే ఇదా స్టోరీ, ఓకే ఇదంతా యాక్సెప్టింగ్గా ఉండదు అని నాకు అనిపించింది. ఎవ్రీబడి వీ ఆల్ ఫెల్ ద సేమ్ థింగ్. సో అయితే బట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్, ఒక ఇండిపెండెంట్ గర్ల్కి ఎలా ఉంటుంది ఇండస్ట్రీ, ఎలా కనిపిస్తుంది మీకు? ఇక్కడ ఆపర్చునిటీస్, ఇక్కడ ప్రయారిటీస్, ఇక్కడ ఉండే కైండ్ ఆఫ్ యూనో ఐ వోంట్ సే బయాస్ బట్ హీరో బయాస్ ఒక మేల్ సెంట్రిక్ ఇండస్ట్రీలో ఎలా అనిపిస్తుంది? బికాజ్ మీకు రావాల్సినంత గ్లామర్ పాత్రలు రాలేదు, డీగ్లామరైజ్ రోల్స్, కొంచెం రెగ్యులర్ రోల్స్ వచ్చాయి అని చాలా మంది. యాక్చువల్లీ నేను చూస్ చేసుకున్నట్టున్నాను, బికాజ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ విమెన్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు లుకింగ్ బ్యూటిఫుల్. దట్ వాజ్ మై ఎజెండా ఆల్వేస్. ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉండడం అనేది వెరీ సబ్జెక్టివ్ ఎలిమెంట్. ఫిట్టింగ్ ఇన్ టు ద బ్యూటీ స్టాండర్డ్స్ ఈజ్ అ ప్రొఫెషనల్ థింగ్. రెండింటికి చాలా తేడా ఉంది. ఆ తేడా చాలామంది డిస్కస్ చేయరు.
ఫిట్టింగ్ ఇన్ టు బ్యూటీ స్టాండర్డ్స్. ఇప్పుడు బ్యూటీ స్టాండర్డ్స్ ఏంటంటే హ్యావింగ్ హై చీక్స్, హ్యావింగ్ గుడ్ జా లైన్, హ్యావింగ్ స్లిమ్, దీస్ ఆర్ బ్యూటీ స్టాండర్డ్స్. దట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్. ఎవ్రీబడి ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దర్ ఓన్ వే. సో నాకు ఎప్పుడు ఒకటి ఉండేది, నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. వైల్ ఐ వాజ్ వర్కింగ్ అట్ అపోలో, నేను ఈవినింగ్స్ వెళ్ళి థియేటర్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ అపోలోకి వచ్చి మళ్ళీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ దిస్ యూస్ టు బీ మై సైకిల్ ఫర్ ఆల్మోస్ట్. యా. సో నాకు క్రాఫ్ట్ పట్ల అవగాహన అప్పుడే వచ్చింది. సో ఐ థాట్, అరే నేను గ్లామరస్ రోల్స్ చేసి నేను ఏం సాధిస్తాను? దట్ వాజ్ ఆల్వేస్ మై క్వశ్చన్. అది ఈ క్వశ్చన్ మీరు ఊర్వశి రౌతేల గారిని అడగాలి, ఎందుకంటే ఆవిడ బ్యూటీ ప్యాజెంట్ నుంచి వచ్చారు. అది కాబట్టి ప్లీజ్ కంటిన్యూ. సారీ అబౌట్ దట్ ఫ్లిప్ అండ్ జోక్, బట్